మీరు అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియో కంపల్సరీగా ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. నేను పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇస్తున్నా. ఓకే, చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 5 months అయింది. 5 monthsలో మనకు షార్ట్స్కి కొంచెం మంచిగా వ్యూస్ వస్తున్నాయి, కానీ ఒక ఫుల్ వీడియోకి ఆల్మోస్ట్ దగ్గర 10,000 వ్యూస్ వచ్చినాయంటే అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, నా కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అది మన అరుణాచలం బ్లాగ్తోనే స్టార్ట్ అయింది. రైట్ టు అరుణాచలం పార్ట్ 1. అది ఇంకా మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ కమింగ్ టు ఈ వీడియో మామ, చాలామంది కమెంట్ చేశారు రూమ్ డీటెయిల్స్ ఇవ్వమని అండ్ హోమ్ స్టే డీటెయిల్స్ ఇవ్వమని. నేను అందరికీ చెప్పిన నేను సండే వీడియో అప్లోడ్ చేస్తానని, అంటే ఈరోజు అప్లోడ్ చేసిన. సో దీనిలో క్లియర్ డీటెయిల్స్ చెప్తా, లైక్ ఎండ్ వరకు వీడియో మిస్ అవ్వకుండా ఇవ్వండి. అసలు గిరి ప్రదక్షిణ ఎలా చేసినాము, మేము ఎక్కడ స్టే చేసినాము, అండ్ మీరు ఫ్యామిలీతో వెళ్తే ఎక్కడ ఉండాలి, ఏ టైంకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అని ఇన్ డీటెయిల్గా చెప్పిన. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఒక్కసారి వీడియో వస్తే లైక్ చేసుకొని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమా. ఓకే, చేసుకున్నాం కదా, చలో వీడియో స్టార్ట్ చేద్దాం. సో మామ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రీచ్ అయ్యేసరికి 9:30 అయింది నైట్. మేము మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయినాం. 3 o'clockకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఎర్లీ మార్నింగ్. కాకపోతే అక్కడ ఏమైందంటే మేము లేచేసరికి కొంచెం లేట్ అయింది. సో ఎగ్జాక్ట్గా మేము లేచి వెళ్ళేసరికి అక్కడ ఆటో తీసుకొని గిరివరం ఎక్కడ స్టార్ట్ చేస్తామో గిరి ప్రదక్షిణ అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30 అయింది, 5 అయింది. సో అక్కడ దీపం ముట్టించి ఎగ్జాక్ట్లీ మేము 5:30కి స్టార్ట్ అయినాం గిరి ప్రదక్షిణ చేయడానికి మార్నింగ్. మీరు మాత్రం గిరి ప్రదక్షిణ డెఫినెట్గా ఈవినింగ్ 6, 7 or 8, 9 బిలో ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏం కాదు. అట్లీస్ట్ 8 o'clock స్టార్ట్ చేసిన అనుకోండి నైట్, మీకు అప్రాక్సిమేట్గా 14 kilometers, మన గిరి ప్రదక్షిణ మొత్తం 14 kilometers ఉంటుంది. అండ్ మధ్యలో మనకు 8 అష్టలింగాలు ఉంటాయి అనమాట, 8 లింగాలు. అవి కంపల్సరీ దర్శనం చేసుకోవాలి. సో అవన్నీ దర్శనం చేసుకొని మన జనాలను బట్టి 8 o'clock స్టార్ట్ చేసిన అప్రాక్సిమేట్గా మనకు 7 hours పడుతుంది, 7 to 8 hours. సో మీరు ఎర్లీ మార్నింగ్ 4 వరకు కంప్లీట్ చేసుకున్నా, డైరెక్ట్ 4 o'clock నుంచి ఒక 2 hours వెయిట్ చేసి మీరు స్పెషల్ దర్శనం అక్కడ ఏముండదు, ఒకటే ఉంటుంది, 50 rupees దర్శనము. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే నార్మల్ లైన్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఇది సో కానీ నేను చెప్పేది మాత్రం ఒకటే, నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. మీరు అస్సలే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతా అట్లా అనుకోకుండా వేస్ట్. మీరు ఈవినింగ్ 7 o'clock, 8 o'clock, 9 o'clock ఎప్పుడు స్టార్ట్ చేసినా పర్లేదు, నైట్. సో 8 hours పడుతుంది డెఫినెట్గా మీరు తిరగడానికి. ఎందుకంటే మన పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, బ్యాచిలర్స్ ఉంటే ఏం కాదు, మాక్సిమం 4 to 5 hours కంప్లీట్ చేయొచ్చు. బట్ ఇది ఫ్యామిలీ కోసం చెప్తున్నా. బ్యాచిలర్స్ యూ కెన్ స్టార్ట్ ఎనీ టైం, మిడ్ నైట్ అయినా పర్లేదు. మీకు ఇప్పుడు అక్కడ వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తా, మేము ఎక్కడ వెళ్ళినాం, ఎట్లా వెళ్ళినాం ఏందనేది. 8 లింగాలు కూడా చూపిస్తా. ఏ టెంపుల్లో కూడా మనకి లోపల మొబైల్ కానీ వీడియో కానీ అవ్వలేదు. హోమ్ స్టే డీటెయిల్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ హోమ్ స్టే ఎక్కడ ఉన్నామో వాటి పూర్తి డీటెయిల్స్ వీడియో ఎండ్లో పెట్టినా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మేము అక్కడ రోడ్ మీదకి వచ్చి ఒక ఆటో మాట్లాడుకొని తూర్పు రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ నుంచి మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి కాబట్టి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఈస్ట్ రాజగోపురం. ఇక్కడనే మనము స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ. ఇక్కడ ఏంటంటే అక్కడ మంచిగా దీపం ముట్టించి మంచిగా శివుని మనం మనస్ఫూర్తిగా మొక్కుకొని అక్కడ నుండి ఇంకా మన గిరి ప్రదక్షిణ 14 kilometers స్టార్ట్ చేయాలి. అండ్ మీరు కొంచెం దూరం వెళ్ళాక మనకు ఒక లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది, శివలింగందే, అంటే అష్టలింగాల్లో ఒకటి కాదు. దాని తర్వాత కొంచెం ముంగడికి వెళ్ళాక ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇది వినాయకుడి టెంపుల్ అనమాట. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది మన దక్షిణ రాజగోపురం. మన టోటల్గా అరుణాచలంలో 4 పెద్ద గోపురాలు ఉంటాయి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాక ఇక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇది అగ్నిలింగం. ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్, బట్ ఇది రమణ మహర్షి ఆశ్రమము. సో ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి, మీరు వెళ్ళే దారిలోనే ఉంటుంది, చాలా పీస్ఫుల్ ఉంటుంది. అండ్ అక్కడ అసలు అరవనియరు, ఎక్కువ మాట్లాడనియరు. సేమ్ ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్. ఒక మెడిటేషన్ హాల్ అండ్ రమణ మహర్షి సమాధి అండ్ ఒక మంచి ఓల్డ్ బుక్స్ ఉన్న బుక్ స్టోర్ ఉంటుంది అనమాట. దీని ఆపోజిట్ లోనే ఒక మంచి అల్లం టీ దొరుకుతుందండి, అస్సలే మిస్ అవ్వకండి. గిరి ప్రదక్షిణ మ్యాప్ ఇది 14 kilometers. ఇప్పటికీ 5:30 స్టార్ట్ చేసినాం. ఒక జస్ట్ 2 kilometers మాత్రమే తిరిగినాం. ఇంకా 12 kilometers ఉంది. మధ్యలో ఒక 8 లింగాలు ఉంటాయి, కంపల్సరీగా దర్శనం చేసుకోవాల్సినవి. వాటి కూడా ఒక్కొక్కటి పెడుతున్నా. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మీకు ఫ్రంట్ కూడా వీడియో చూపిస్తారండి. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇది కొండ యాక్చువల్గా. దీని చుట్టూ మనం గిరి ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ చూడండి ఫాగ్ ఎంతో బాగుందో. టైం 7 అవుతుంది, బట్ సూపర్ వ్యూ. యమలింగం
గైస్ వన్ మోర్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు వెనక అరుణాచలం వచ్చినప్పుడు ఒక బాబు పాపన ఉంటే లైక్ అండర్ 15 years ఏజ్ లోపు ఉంటే మాత్రం ఇక్కడ స్ట్రూలర్స్ రెంట్కి దొరుకుతాయి, డెఫినెట్గా తీసుకోండి. పెద్దది అయితే 500 రూపీస్ చెప్పారు, పెద్దది మేము బార్గెన్ చేస్తే 400 రూపీస్కి వచ్చింది. మా బాబుని పడుకోబెట్టిన, చాలా కంఫర్టబుల్ ఉంది, ఒకసారి చూపిస్తా చూడండి. బట్ డెఫినెట్గా మాత్రం మీరు స్ట్రూలర్ తీసుకోండి మీకు బాబు పాపన ఉంటే. ఓకే గైస్, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటంటే ఇక్కడ స్ట్రైట్ వెళ్తారు, కాకపోతే ఇక్కడ ఏదో టీ లాగా ఉంది, ఇక్కడ నుంచి ఈ సర్కిల్ దగ్గర క్లియర్గా మెన్షన్ చేసింది గిరివల మార్గం అని, ఇదే లాగా రైట్ సైడ్. ఇంకా చాలామంది స్వాములు ఉన్నారు ఇట్లా. పికాక్ ఆన్ ది వేలో ఈ పికాక్ మంచిగా ఇస్తుంది. ఓకే, ఇక్కడ నైరుతి లింగం ఉంది. లోపల యాక్చువల్గా వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్ అనమాట టెంపుల్ లోపల, అందుకని ఓన్లీ బయట నుంచి తీస్తున్నాం. हमने काफी लिखा जरूर अక్కడ నెమలి బ్యాక్ సైడ్. ఇది వర్ణలింగం, ఇక్కడ వెళ్ళాలి. ఈ గుట్ట మనకు గిరి ప్రదక్షిణ చేసేది నందిలా కనిపిస్తుంది అన్నారు. ఇక్కడ చూడండి, ఇట్లా నంది ఆకారంలో ఉంటుంది అన్నారు. మోస్ట్లీ ఇక్కడ వచ్చే ఉంది లుక్. ఈ ఇల్లడ్డు వచ్చింది కానీ ఇక్కడ చూడండి వచ్చి ఇట్లా వచ్చింది. టైం వచ్చేసి 10 అవుతుంది, ఎండ మాత్రం దారుణం కొడుతుంది. మీరు వస్తే మనక ఎండల అస్సలే, అంటే ఇక్కడ యాక్చువల్గా 3-4 hours పడుతుంది అనుకుంటారు, కానీ మినిమం ఒక 8 hours పడుతుంది దర్శనం, అంటే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యి దర్శనానికి. సో నైట్ ఇట్లా అరౌండ్ 12కి అట్లా స్టార్ట్ చేయండి, మీకు ఎర్లీ మార్నింగ్లో మొత్తం అయిపోతుంది. లేకపోతే ఇక మా పరిస్థితి, మేము 5 o'clock స్టార్ట్ చేసినాం గిరి ప్రదక్షిణ, అండ్ 10 అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 40% ఉంది వెళ్ళడానికి. ఆయన దర్శనం చేసుకోవాలి, ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది. సో బెటర్ స్టార్ట్ ఎర్లీ. నాకు తెలిసి నైట్ 11కి అట్లా స్టార్ట్ చేస్తే బెటర్, లేదంటే మీరు తొందర వస్తే ఈవినింగ్ 7 o'clock స్టార్ట్ చేయండి, నైట్ 2-3 లోపు అయిపోతుంది. ఆయిలింగ్ చంద్రలింగం. మన లైఫ్ అరుణాచలం బిఫోర్ అండ్ అరుణాచలం ఆఫ్టర్ ఎందుకంటారంటే, ఎందుకే టైం 11 అవుతుంది, ఎర్రటెండ కాళ్ళు దారం కాలుతున్నాయి, ఉరకాల్సి వస్తుంది. ఇంకా 5 kilometers ఉంది. ఇది గిరి ప్రదక్షిణ చేసే మన అన్నమలై హిల్ అంటారు, అన్నమలై కొండ అంటే ఇది. దీని చుట్టూ మనం తిరుగుతాం అన్నమాట. 14 kilometers. సో అప్రాక్సిమేట్గా 7-8 hours పడుతుంది. సో ప్లాన్ ప్రాపర్లీ, లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. యాక్చువల్గా గిరి ప్రదక్షిణ అంటే మనం ఓం నమ శివాయ అనుకుంటూ మంచిగా 14 kilometers నడవాలి, ఉరకొద్దు. మామూలు ఉరుకుతున్నారు, ఎండ ఎక్కువ ఉన్నాయి, పాదాలు కాలుతున్నాయి. చలో అట్లీస్ట్ గైస్, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చలో బాయ్. వీరలింగం, ఇంకో వీరలింగం. మోక్షం ఉన్న మార్గం. జనాలు చాలామంది ఉన్నారు, అందుకనే నేను ఈవినింగ్ వచ్చి చేస్తాను. ఇంకా కాళ్ళకు పొక్కులు వచ్చాయి. టైం 12 అవుతుంది, ఎప్పుడో 2 కొడుతుంది. చూడండి ఎట్లుందో. ఈ టైంలో మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. ఇంకొక 3 kilometers ఉంది. ఇగో సాక్షి తీసుకున్నాను నా ప్రయత్నం. నేను బ్యాక్ కెమెరాతో చూపిస్తాను.
వేసుకొని వెళ్తున్నాం. అండ్ అది అన్నమలై కొండ. ఇది లాస్ట్ ఈశాన్యలింగం. చలో ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. నేను మామూలు నా గురించి వెయిట్ చేస్తాను. ఎర్రాటండి అలా నాకు కనిపిస్తుంది గోపురం. వచ్చేసినాం. టైం వచ్చేసి 12:15 అయింది. సో 12:20 లోపు కంప్లీట్ అయిపోయినట్టు. 5:30 స్టార్ట్ చేస్తాయి. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, చలో ఉంటాం అలా. బాయ్. అదే గోపురం. ఇప్పుడే దర్శనానికి వచ్చాము. 50 రూపీస్ టోకెన్ తీసుకొని. ఇది 50 రూపీస్ లైన్. ఇది లోపట. ఇది లోపల గుడి లోపల, గర్భగుడి లోపల. మొబైల్ సార్ నాట్ అలౌడ్. హోమ్ స్టే డీటెయిల్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. మన అక్కడికి వెళ్ళాక ఎక్కడ స్టే చేయాలి ఏందనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. కాకపోతే నేను చెప్తున్నా, మేము హోమ్ స్టేలో స్టే చేసినాము. అంటే హోమ్ స్టే అంటే లైక్ కంప్లీట్గా ఒక 2 BHK 3 BHK ఫ్లాట్ మనకే ఇస్తారు. మేము 2 days ఉన్నాము అక్కడ. ఫస్ట్ రోజు మాకు 5,000 పడ్డది. మేము దగ్గర 10 మంది ఉన్నాము. 5,000 పడింది. లైక్ సార్ ఇప్పుడు ఒక రూమ్కి 4 అనుకోండి, 3 4 అనుకోండి. ఒక రూమ్కి 18,000 2,000 వేసుకున్నా 3 రూమ్లు తీసుకోవాలి పర్ డే 10 మందికి. అంటే దగ్గర 6,000 అవుతాయి. అదే మాకు 5,000కి మంచి రూమ్ దొరికింది. అండ్ అట్ ది సేమ్ టైం మాకు అక్కడ ఫుడ్ కూడా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు మనీ సేవ్ అవుతుంది ఒకటి. ఇంకోటి వచ్చేసి మనం బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే మనం మా ఫ్యామిలీ వండింది మనం తినొచ్చు ఆరామ్సే. ఇది మెయిన్ థింగ్. సో ఫస్ట్ డే మేము వెళ్ళినప్పుడు స్టే చేసింది 3 BHK అనమాట. దీనిలో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, 3 ACs ఉన్నాయి, పెద్ద హాల్ ఉంది, అండ్ మంచి కిచెన్ ఉంది విత్ సిలిండర్ అండ్ స్టవ్. సో దీనివల్ల మాకు చాలా అడ్వాంటేజ్ అయింది. మా వాళ్ళు పొంగనే పాపం ఓపిక తెచ్చుకొని రైస్ పప్పు మంచిగా వండారు. పికిల్ తెచ్చుకున్నాం బయట నుంచి, కర్డ్ తెచ్చుకున్నాము. జబర్దస్త్ తిన్నాం, గట్టి నిద్ర పోయినాం. అలసిపోయినాం కాబట్టి మంచి నిద్ర పట్టింది. అందుకే మార్నింగ్ లేట్ అయింది లేసరికి. గిరి ప్రదర్శనం లేట్ అయింది. సో అది యాక్చువల్గా సారీ, నేను ఇది ఫస్ట్ ఉన్న రూము వీడియో తీయలేదు, ఏమనుకోకండి. బట్ ఇది స్టే అనమాట. దాని పేరు మర్చిపోయినా, ఇక్కడ పెడతాయండి. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తా. మీకు ఇన్ కేస్ కావాలంటే కమెంట్ కూడా చేయండి. అండ్ సెకండ్ రోజు వచ్చేసి మేము ఉన్నది అది కూడా సేమ్ 2 BHK ఫ్లాట్. మేము 2 rooms తీసుకున్నాము. 4,000 పడింది. 10 members ఉన్నాము. కంప్లీట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు ఒకసారి గిరివలం పక్కన ఇంకో పెద్ద కొండ ఉంటుంది, అది కూడా చూపిస్తా. నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది. ఇది మేము స్టే చేస్తున్న రూము అరుణాచలంలో. పర్ డే 2,000 రూపీస్ పడింది. 2 queen size బెడ్స్ ప్లస్ అక్కడ వాష్రూము, టేబుల్ ఉంది అండ్ సోఫా సెట్ ఉంది. చాలా బాగుంది. ఒక టీవీ ఉంది, వైఫై కూడా యాక్సెస్ ఉంది. బెస్ట్ అని చెప్తాను నేనైతే, బెస్ట్ ఇన్ ద క్లాస్. మీరు అరుణాచలం వస్తే నెంబర్ కావాలంటే కమెంట్ చేయండి కింద. అండ్ అక్కడ ఇండక్షన్ స్టవ్ ఉంది. అక్కడ కూడా మంచి హోమ్లీ ఫుడ్ మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిన్నాము. అసలు ఫుడ్కి ఇబ్బంది కాలే. మనీ ఫుడ్కి సేవ్ అయింది. అట్ ద సేమ్ టైం మాకు హోటల్ మంచి రూమ్స్ వచ్చినాయి అనమాట, AC రూమ్స్. చాలా బాగుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు అస్సలే ఏం కోరికలు కోరుకోవద్దు అంటారు. జస్ట్ ఓం నమ శివాయ అని మనసులో అనుకొని జస్ట్ మనం 14 kilometers కంప్లీట్ చేయాలి. అదే బెస్ట్ వే, అదే యాక్చువల్లీ మంచిది. అట్లే చేయాలంట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. ఎందుకంటే అక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే గిరివలం అంటే అరుణాచలం కొండని అన్నమలై కొండ అంటారు. సో ఆ అన్నమలై కొండ అక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే, భక్తుల నమ్మకం ఏంటంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ కొండలాగా వెలిచిందని మన నమ్మకము. అదే నమ్ముతున్నాము. సో అందుకనే చాలా నిష్టగా గిరి ప్రదక్షిణ చేయాలి. అండ్ కొండ మనకి ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేసినా రైట్ సైడ్ ఉంటుంది చూసుకోవాలి. అంటే అందరు అట్లా చేస్తారండి, జస్ట్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ కోసం. ఇంకోటి ఏంటంటే, నేను ఒక చిన్న షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా. నేను బిస్కెట్ అయిపోయినా, దేవుడు అప్పుడే నాకు శిక్ష వేసిండు. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 kilometers అయిపోయినాక నేను ఒక 2 kilometers ఉన్నాక ఆల్మోస్ట్ 12:30 అవుతుంది మధ్యాహ్నము.
చిన్న షార్ట్ తీసి పెడదాం అనుకున్నా యూట్యూబ్లో పెట్టినా, కాకపోతే నేను మా వాళ్ళని మిస్ అయినా. లాస్ట్ లింగం ఏదైతే ఉంటుందో అది వాయులింగం అగ్నిలింగమో అది నేను మిస్ అయినా. రైట్ నేను మెయిన్ గోపురం దగ్గరికి వెళ్ళిపోయినా. తర్వాత నా వైఫ్ కాల్ చేసి చెప్పింది, నువ్వు అక్కడ కాదు మళ్ళీ ఇక్కడ రావాలంటే 2 కిలోమీటర్స్ దేవుడా అనుకుంటే చుక్కలు అనిపించినాయి. అది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. సో ఒకటే, ఏం మనసులో ఏం పెట్టుకోకుండా, ఏం కోరికలు కోరుకోకుండా, ఓకే, ఏ పిచ్చి పని చేయకుండా మనసులో పరమేశ్వరిని జ్ఞాపకం చేసుకుంటూ ఓం నమః శివాయ అనుకుంటూ మీరు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయండి. చెప్తున్నాం కదా, మన చాగంటి కోటేశ్వరరావు అంటారు ఏమనంటే అరుణాచలం బిఫోర్, అరుణాచలం ఆఫ్టర్ మన లైఫ్ అంటారు. అది నిజం. మీరు అక్కడికి వెళ్తే అసలు ఆ పీస్ఫుల్నెస్ కానీ ఆ వైబ్ కానీ వేరే ఉంటుంది. చెప్తున్నా కదా మామ, అస్సలు మిస్ అవ్వకుండా మీకు టైం దొరికినప్పుడు ఇంతవరకు వెళ్ళకపోతే ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో సోలోనో వెళ్ళండి. అస్సలు మిస్ అవ్వకండి, కంపల్సరీ వెళ్ళండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఈ సిరీస్లో ఏం నచ్చిందో కింద కమెంట్ చేయండి. చలో ఉంటా, బాయ్.